హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? చెప్పాను కదా నిన్న మా పెళ్లి రోజు అని. నిన్న మా పెళ్లి రోజుకి అనుకోకుండా మా అమ్మ అయితే మాత్రం వచ్చింది. తను వచ్చింది కదా, చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. తను ఈ కేక్ని అయితే మాత్రం మా ఇద్దరికి గిఫ్ట్గా అయితే మాత్రం తను వెళ్ళి తీసుకొచ్చింది. నిజంగా కేక్ చూడటానికే కాదు, తినడానికి కూడా చాలా టేస్ట్గా చాలా బాగుంది. మేమైతే మాత్రం మా పెళ్లి రోజుకి మాత్రం మా అమ్మాయి వచ్చినందుకు చాలా హ్యాపీ అవుతున్నాం. ఇంకా వాళ్ళ నాన్న సంతోషం అయితే మాటలతో నేను చెప్పలేను. ఎందుకంటే అనుకోకుండా కూతురు వచ్చింది కదా, మా పెళ్లి రోజుకి మా అమ్మాయి కూడా ఉంది అని చెప్పి చాలా హ్యాపీగా అయితే మాత్రం ఉన్నారు. నేను కూడా హ్యాపీనే. ఎందుకంటే అంటే ప్రతి పెళ్లి రోజుకి అయితే మాత్రం ఉండదు, ఈసారి అయితే మాత్రం మా అమ్మాయి కూడా మాతో ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది ఉన్నా నా కూతురున్న దారి వేరు, ఆ సంతోషమే వేరు. చాలా హ్యాపీగా అయితే మాత్రం నిన్నంతా అయితే మాత్రం గడిచిపోయింది. అసలు ఈ వీడియో నేను నిన్నే పెట్టాలి, కానీ అమ్మాయి వాళ్ళు అక్క వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఇంకా ఆ సందట్లో పడి నేను నిన్న వీడియో అయితే మాత్రం పెట్టలేకపోయాను. అందుకే ఈరోజు పెడుతున్నాను. ఇంకా ఈ రింగ్ అయితే మాత్రం నేను మా బావ కోసం ఈ గిఫ్ట్ ఇద్దామని చెప్పి నెల నెల కొంచెం కొంచెంగా డబ్బులు దాచిపెట్టి ఈ రింగ్ అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. నేనైతే మాత్రం ఈ రింగ్ అయితే మాత్రం తీసుకొచ్చి ఇచ్చాను. మా బావకు కూడా చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది తులసమ్మ, నిజంగా చాలా బాగుందని చెప్పి ఈ రింగ్ అయితే మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా అక్క పిల్లలు అందరూ నిన్న పొద్దున్నే వచ్చారు. మా అక్క అయితే మా పెళ్లి రోజుకి, ప్రతి పెళ్లి రోజుకి తను పొద్దున్నే వచ్చేసి ఒక అమ్మ ఎలాగా పిల్లల పెళ్లి రోజు అయితే వచ్చిద్దో అలాగే మా అక్క కూడా పొద్దున్నే వచ్చేసి ఇంట్లో పనులు అన్నీ అక్కే చూసుకుంటుంది. ఇంకా మా బావ కోసం అయితే, బావ నీకోసం ఈ గిఫ్ట్ అయితే తీసుకొచ్చాను బావ, నీకు నచ్చిద్ది అనుకుంటున్నాను, చిన్న గిఫ్ట్లే, ఏమనుకోవద్దు బావ అని చెప్పి మా బావ కోసం అయితే మాత్రం ఈ గిఫ్ట్ అయితే ఇచ్చింది. బావ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్క మరి నాకేది గిఫ్ట్, నాకేం గిఫ్ట్ ఇవ్వలేదు, బావకే ఇచ్చావేంటి, నాకేది గిఫ్ట్ అని చెప్పి నేనైతే మాత్రం కొంచెం సరదాగా అయితే మాత్రం మా అక్కని అన్నాను. నిజంగా మా అక్క కాదు, మా అమ్మ ఇంకొక జన్మ అంటూ ఉంటే ఈ అక్క అమ్మ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అంత ఇష్టం మా అక్క అంటే, ఎందుకంటే నన్ను అమ్మలాగా అలా చూసుకుంటుంది. అందుకని ఇంకా తను తెలుసు కదా, మా అక్క వాళ్ళ ఆడబడుసు, తను మా తమ్ముడు. ఇంకా వాళ్ళని కూడా నేను రమ్మని భోజనానికి పిలిచాను. ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా ఇట్లా సరదాగా అయితే మాత్రం గడిచిపోయింది. ఇంకా పిల్లలతోటి, వీళ్ళతోటి, అందరితోటి చాలా చాలా సరదాగా అయితే మాత్రం గడిచిపోయింది. ఇంక నా మనవరాళ్ళు కూడా ఉంటే భలే ఉండేది. ఇక మామూలు సందడిగా ఉండేది కాదు, బేభత్సంగా ఉండేది. కానీ ఇంకా నా కూతురు రావటమే ఎక్కువ, పర్వాలేదు. నా మనవాళ్ళతోటి నిన్నంతా చాలా చాలా హ్యాపీగా అయితే మాత్రం కేక్ కట్ చేసేసి చాలా హ్యాపీగా అయితే మాత్రం చేసుకున్నాము. ఇక నిన్న పెళ్లి రోజు కేక్ కటింగ్ అయితే మాత్రం అయిపోయింది. కూల్ కేకు అని, కేక్ ఎక్కడ తీసుకొచ్చావు కానీ చాలా బాగుందని అని చెప్పి మా అక్క అయితే చెప్పింది. మా అక్కకి కేక్ అయితే మాత్రం చాలా బాగా నచ్చిందంట, చాలా ఇష్టంగా అయితే మాత్రం కేక్ తింది. ఇక మేమందరం ఇక అట్లా సరదాగా అయితే మాత్రం గడిపేశాము. నిజంగా పెళ్లి రోజులు, ఈ పుట్టినరోజులు వచ్చినప్పుడు మన వాళ్ళు అనేవాళ్ళు నలుగురు మన దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా వాళ్ళతో సరదాగా మాట్లాడుకోవటం, సరదాగా వాళ్ళతో గడపటం, మనోళ్ళు అనేది నలుగురు మనతో ఉంటే నిజంగా ఆ సంతోషం అనేది మాటలతో చెప్పలేను. చాలా హ్యాపీగా నిన్నంతా గడిచిపోయింది. మామూలు బయటికి రెస్టారెంట్లకి వెళ్ళినప్పుడు అంత సంతోషం అనిపించదు, కానీ ఏదైనా సరే మనం ఇంట్లో వండుకొని ఇట్లా సరదాగా అందరం కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ మనోళ్ళతో ఇట్లా భోంచేస్తే మాత్రం ఆ సంతోషం అనేది మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వంటలైతే మా అక్క అయితే చాలా బాగా చేసిద్ది. నిన్న పాపం కష్టమంతా మా అక్కదే, చాలా బాగా వంటలు చేసింది. అందరూ కడుపు నిండా అయితే మాత్రం సరదాగా మాట్లాడుకుంటూ కడుపు నిండా అందరం భోంచేసాము. చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నన్ను చాలా సపోర్ట్ చేశారు, ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరందరూ బాగుండాలి, మీ అందరిలో మేము ఉండాలి.